రోజుకు 10 పాటలు పాడుతానంట. మన పాపం మనకు చాలా దూరంగా ఉంటుందంట. రోగాలు మన దగ్గరికి రాదంట. నిజమే, ఆరాధనలో అంత శక్తి ఉంది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు మీ కుటుంబం బాగుండాలని ఎంతో భారంగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ చూచి అడుగుతున్న మాట ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అని ప్రభు అడుగుతున్నాడు. ఖచ్చితంగా దానికి జవాబు ఏంటి చెప్పండి? లేదనే మనం ఖచ్చితంగా చెప్పగలగాలి, చెప్తున్నాం కూడా. సో దేవుడు మీ జీవితంలో నూతనమైన, అసాధారణమైన, అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. మీకు ఎటువంటి దీర్ఘకాల రోగం కానీ, దీర్ఘకాల సమస్యలు కానీ ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు అద్భుతం చేస్తానంటున్నాడు. కొద్ది దినాల్లోనే దేవుని యొక్క మహిమను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని మీరు చూడబోతున్నారని పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి అద్భుత కార్యం మీ కుటుంబంలో జరిగిన గాక. దేవుని బిడ్డలారా, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు అని బైబిల్ మనకు క్లియర్గా చెప్తుంది. అదే సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే మన విశ్వాసం మనుషులపైన కాదు కాబట్టి, దేవుని యందు ఉంది కాబట్టి మనకు కూడా అసాధ్యమైనది ఏమీ లేదని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 19:26లో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదని రాయబడితే, దేవుని బిడ్డలారా, మరి అదే వాక్యంలో మీకు అసాధ్యమైనది ఏమీ లేదని మాట కూడా రాయబడి ఉంది. మత్తయి సువార్త 17:20లో మీకు అసాధ్యమైనది కూడా ఏమీ లేదని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పౌలు యొక్క జీవితంలో ఒక రాత్రికి రాత్రి బంధకాలు తెగిపోయింది. దానికి గల కారణం ఏంటంటే, పౌలు కష్టంలో కూడా ఆయన ఒళ్ళంతా కొట్టి ఆయన్ని బాగా గాయపరిచారు. అసలు సావు బ్రతుకులో ఉన్న పరిశుద్ధ పౌలు నా రాత్రి అంతా ప్రార్థనతోనూ స్తుతి ఆరాధనతోనూ ఆయన గడిపాడు గనక బైబిల్ చెప్తుంది, ఆ యొక్క శిరచ్ఛాల యొక్క బంధకాలు తెగిపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 24 నుండి 32 వచనాల్లో రాయబడి ఉంది. పౌలు దేవుని స్తుతించటం మర్చిపోలేదు. ఈరోజు కూడా మీరు దేవునికి హృదయముతో ఆరాధన చేయాలి. నీ సమస్యల నుండి బయటపడాలనుకుంటున్నారా? మీ బాధల నుండి బయటపడాలనుకుంటున్నారా? మీ శోధన నుండి బయటపడాలనుకుంటున్నారా? ఒక్క రాత్రి మీరు ప్రార్థనలో కూర్చోండి. ఒక్క రాత్రి కుటుంబ సమేతంగా ఆరాధన చేయండి. మీ బంధకాలు తెగపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా దేవుని ఆరాధించండి. ఫాదర్ బెర్క్మన్స్ గారు అంటారు, రోజుకు 10 పాటలు పాడుతానంట. మన పాపం మనకు చాలా దూరంగా ఉంటుందంట. రోగాలు మన దగ్గరికి రాదంట. నిజమే, ఆరాధనలో అంత శక్తి ఉంది, అంత మహిమ ఉంది. ఎక్కడెక్కడైతే ఆరాధన జరిగిందో అక్కడ దేవుని మహిమ దిగి వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మీరు దేవుని పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన్ని స్మరిస్తూ, ఆరాధిస్తూ, తలపోస్తూ ఆయన చేసిన ఆ కార్యాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్ళిపోతే, దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఒక రాత్రికి రాత్రి అద్భుతం జరుగుతాయి, విడుదల కలుగుతాయి, దేవుని నామాన్ని మయపరచగలుగుతారు. 2వ దినవృత్తాంతం 5వ వచనంలో ఆరాధించినప్పుడు దేవుని బిడ్డలారా పరలోక మహిమ దిగి వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు అదే మహిమ మీ జీవితంలో రాబోతున్నాయి. ప్రభువును ఘనపరచండి, స్తుతించండి, మహిమపరచండి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి ఇప్పుడే నాయన విశేషమైన కృప దయచేయమని అడుగుతున్నాను. శాపపు కాడి బంధకాలు తెగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి ప్రభా, నేను ఆరాధించే ఆరాధనాత్మను కుమరించండి, అభిషేకాన్ని కుమరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.
ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 1:12. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే.